హలో అండి, myself డాక్టర్ అమూల్య, వర్కింగ్ యాజ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఎట్ శ్రీ ఫర్టిలిటీ హిమాయత్ నగర్ బ్రాంచ్. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ లో ఏఎంహెచ్. లో ఏఎంహెచ్ అన్నది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒకసారి విమెన్కి లెస్ దాన్ 1.5 ఏఎంహెచ్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా నిరాశ పడిపోతూ ఉంటారు. సొంత ఎగ్స్తో మనకి ప్రెగ్నెన్సీ కలుగుతుందా లేదా, అసలు ప్రెగ్నెన్సీ కాకపోవడానికి వాళ్ళ ఎగ్స్ అసలు ఉన్నాయా లేదా అనే విషయం గురించి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. సో మనం ఇందాకే తెలుసుకున్నాం, యాంటీములేరియన్ హార్మోన్ అన్నది మనకి 2 to 6 అన్నది నార్మల్ వాల్యూ. లెస్ దాన్ 1.5 ఉంటే లో ఏఎంహెచ్, లెస్ దాన్ 0.5 ఉంటే ఇట్ ఈస్ వెరీ లో ఏఎంహెచ్. సో వెరీ లో ఏఎంహెచ్ అండ్ లో ఏఎంహెచ్ ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా ఐవీఎఫ్లోనే కన్సీవ్ అవుతారని కానీ, వెరీ లో ఉంటే డోనర్ ఎగ్ తీసుకొని ప్రెగ్నెన్సీ కలుగుతుందని కానీ కాదండి. సో మనకి ఏఎంహెచ్ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఒక కపుల్ న్యాచురల్గా ట్రై చేసినప్పుడు ఒక ఎగ్ అండ్ 1 స్పర్మ్ సరిపోతుంది. కాబట్టి మనకి ఏఎంహెచ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా న్యాచురల్గా ట్రై చేసి కూడా వీ కెన్ గెట్ ప్రెగ్నెంట్. బట్ ఏంటి అంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా విగ్రస్గా ట్రై చేయాలి. ఒకవేళ త్వరగా ట్రై చేసినప్పటికీ ప్రెగ్నెన్సీ సక్సెస్ అందకపోతే వేరే ట్రీట్మెంట్స్ లైక్ ఓవులేషన్ ఇండక్షన్, ఐయుఐ, ఐవీఎఫ్ఎక్సీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ పారామీటర్ వచ్చేసేసి ఏజ్ అండి. ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ పారామీటర్. ఎందుకు అంటే అది మనకి క్వాలిటీ ఆఫ్ ద ఎగ్, మనకి ఎంత ఏజ్ ఉంటుందో ఓవరీలో ఉన్న ఎగ్స్కి కూడా అంతే ఏజ్ ఉంటుంది. సో దాని క్వాలిటీ ఎలా ఉందో విషయం మనకి తెలుస్తుంది. సో ఈ క్వాలిటీ మీదనే ప్రెగ్నెన్సీ యొక్క డిటర్మినేషన్, అంటే అది ఫామ్ అవ్వడం కానీ, అది ఫామ్ అయినా దాని యొక్క అబ్నార్మాలిటీస్ లేకుండా టర్మ్ వరకు, అంటే 9 months బేబీ వచ్చే వరకు కూడా డిటర్మినేషన్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఒక కపుల్ వస్తారు, లెస్ దాన్ 30 years ఉంటారు, బట్ కానీ ఏఎంహెచ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏం అడ్వైస్ చేస్తాము అంటే, వీళ్ళు విగ్రస్గా ట్రై చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఏజ్ అనేది తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళ ఎగ్ క్వాలిటీ అనేది బాగానే ఉంటుంది కాబట్టి, సో దే కెన్ ట్రై వెరీ విగ్రస్గా ట్రై చేసి అప్పటికీ అవ్వకపోతే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ ద్వారా ప్రెగ్నెన్సీ పొందడం సులువు అవుతుంది వాళ్ళకి. ఇఫ్ మోర్ దాన్ 37 years ఉండి వెరీ లో ఏఎంహెచ్ ఉందనుకోండి, లెస్ దాన్ 0.5, వాళ్ళకి ఎగ్ క్వాంటిటీతో పాటు క్వాలిటీ కూడా మనకి బ్యాడ్గా ఉంది కాబట్టి, సో వీ విల్ హ్యావ్ టు ట్రై ఫర్ డోనర్ ఎగ్స్ అనే ఆప్షన్ని మనం డాక్టర్ దగ్గర డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డోనర్ ఎగ్ అని ఎందుకు చెప్తున్నాము అంటే, మనకి ఒకవేళ మ్యాక్సిమం ట్రై చేసి ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ కూడా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ బేబీలో కానీ, లేకపోతే రిపీటెడ్ అబార్షన్స్ అవ్వడం కానీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మనకి ఇప్పుడు దీన్ని బట్టి తెలిసింది ఏంటి అంటే, ఎగ్ అన్నది క్వాంటిటీతో పాటు క్వాలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చాలామంది అడుగుతూ ఉంటారు, ఏఎంహెచ్ చాలా తక్కువ ఉంది మేడం, దానికి మెడికేషన్స్ ఏమైనా ఉంటాయా, డైట్ వల్ల దానివల్ల ఇంక్రీజ్ అవుతుందా అని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఏఎంహెచ్ అన్నది ఒక ఫ్యూయల్ ట్యాంక్ లాగా, సో మనకి ఒక ఏజింగ్ ప్రాసెస్ లాగా అండి. సో మనకి వైట్ హెయిర్ వచ్చినప్పుడు ఏజ్ వల్ల మళ్ళీ ఎలాగ బ్లాక్ అవ్వదో, సేమ్ అలానే ఎగ్స్ అన్నవి ఫినిష్ అయిపోతూ ఉంటే బాడీలో మనకి అది మళ్ళీ రెస్టరేషన్ అంటూ ఏది ఉండదు. అంటే దాన్ని తిరిగి మళ్ళీ రీఫ్యూయల్ చేసుకోవడం కానీ, దాన్ని రీఫిల్ చేసుకోవడం కానీ అలాంటి ప్రొసీజర్స్ ఏది ఉండదు. సో వన్స్ ఒకసారి డ్రాప్ అయిపోతున్నాయి అంటే అది డ్రాప్ అయిపోతూనే ఉంటాయి. ఎక్సర్సైజ్ అండ్ డైట్ ఫాలో అయితే దాని క్వాలిటీని పెంచగలుగుతాం, కానీ దాని క్వాంటిటీ అనేది మనం ఎటువంటి డిఫరెన్స్ని క్రియేట్ చేయలేం. సో మెడికేషన్స్ ఏంటి అని చాలామంది కూడా అడుగుతుంటారు. మెడికేషన్స్ ఉన్నాయి అండి, డిహెచ్ఈఏ, టెస్టోస్టిరాన్, CoQ100 అని అలాంటివి ఉన్నాయి. కానీ సో ఇవన్నీ ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు దాని క్వాలిటీ అండ్ ఏది బర్న్అవుట్ టైం, అంటే ఎగ్స్ అనేవి ఫాస్ట్గా డిప్లీట్ అవ్వకుండా, అంటే వెళ్ళిపోకుండా ఇవి ప్రివెంట్ చేస్తే కానీ దాన్ని మొత్తానికి ఎగ్స్ అనేది పెంచదు అండి ఈ ట్రీట్మెంట్ అనేది. సో సైంటిఫికలీ చాలా ప్రూవెన్ ఇది. సో దీనివల్ల పెద్దగా రెస్పాన్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఏఎంహెచ్ వాల్యూస్ ఏది ఉండదు. మనకి ఏఎంహెచ్ ఇంత తక్కువ ఉన్నప్పుడు మా తరపు నుంచి మీ అడ్వైజ్ ఏంటి అంటే, విజిట్ రిప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి. సో వాళ్ళు మీకు మీ హస్బెండ్ అనాలిసిస్ చూసుకొని, మీ అదర్ పారామీటర్స్, మీకు ఇంకా రిప్రొడక్టివ్ పొటెన్షియల్ ఎలా ఉంది అనే విషయాలన్నీ వే చేసుకొని అన్నీ కలిపి దే విల్ టెల్ యూ అండ్ ప్రిస్క్రైబ్ యూ అ ట్రీట్మెంట్ ప్రోటోకాల్. సో దాన్ని బట్టి మీకు తొందరగా ప్రెగ్నెన్సీ అందుతుందండి. థ్యాంక్ యూ.